రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో పోలీసులు కూడా ఊహించనంత పకడ్బందీగా తన భార్య పుట్ట వెంకటమాధవిని హత్య చేశాడు గురుమూర్తి. తన సర్వీసులో ఎన్నో నేరాలను చూశాను కానీ ఇంత పాశవికంగా కట్టుకున్న భార్యను ఎలా హత్య చేశాడని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. వెంకటమాధవి హత్య కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా అని మేమే నివ్వెరపోయామన్నారు. భార్యను ఇంత దారుణంగా చంపిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. క్షణికావేశంలో జరిగిన హత్య కాదని పథకం ప్రకారమే హత్య చేశాడని, గురుమూర్తి స్వతహాగానే క్రూరుడని సిపి వివరించారు. భార్య వెంకటమాధవిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే 15వ తేదీన పిల్లలను ముందుగానే బంధువుల ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడన్నారు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే గురుమూర్తి అకారణంగానే భార్యతో గొడవ పెట్టుకుని ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి వెంటనే ఆమె స్పృహ కోల్పోయినా కూడా ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడని తెలిపారు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించి మృతదేహాన్ని బాత్రూంలోకి ఈడ్చుకెళ్లాడు. కిచెన్లో నుండి కత్తి తీసుకుని వచ్చి అత్యంత ఘోరంగా బాడీని డిస్పోజ్ చేశారన్నారు. మొదట మాధవి డెడ్ బాడీ నుండి కాళ్ళు, చేతులు, తలను వేరు చేశాడు. ఆ తర్వాత కాళ్ళు, చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు. ముక్కలుగా చేసిన కాళ్ళు చేతుల భాగాలను బకెట్లో వేసి వాటర్ హీటర్తో ఉడికించాడు. తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై కాల్చాడు. అనంతరం ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ను బాత్రూంలోకి వెళ్లి ఫ్లష్ చేశాడు. మరికొన్ని చిన్న చిన్న ఎముకలను డస్ట్ బిన్లో వేసి వాటిని జిల్లెలగూడ చెరువులో పడేశాడని సిపి వెల్లడించారు. సాంకేతిక ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించామని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేశామని రాచకొండ సిపి చెప్పారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఆధారాలు దొరికిన తర్వాత కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. మాధవిని పక్కా ప్రణాళిక ప్రకారం గురుమూర్తి హత్య చేశాడు. క్షణికావేశంలో చేసిన హత్య కాదన్నారు. నిందితుడు గురుమూర్తిని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం. ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుస్తాయని సిపి తెలిపారు. అనవసరమైనటువంటి సడన్ ప్రొవోకేషన్ కూడా అనలేము. దీనికి పర్ఫెక్షన్ ఉంది, దాంట్లో ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అప్లై చేసి వచ్చాడు. ఇంకా ఈ విషయం గొడవ వైఫ్ దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాలింట్లోనే పెట్టాడు. పెట్టేసి రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు. గట్టిగా కొట్టాడు గోడకి. సస్టైన్ ఇంజరీస్ అండ్ దెన్ అంటే పెద్దాము. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ తర్వాత తీసుకుని అక్కడ చెరువులో ఎలా వేశాడు అవన్నీ కూడా ట్యాంక్ లో ఎలా వేశాడు అని మనకు వీళ్ళ ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా. అతను ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు. ఆ కన్ఫ్యూజ్ చేసింది అతను వచ్చి మళ్ళీ మరి పోలీసుని పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు. ఇదంతా దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత వాడు చనిపోయిన తర్వాత అతన్ని ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దాని తల, 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకున్న అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ ఇట్స్ టూ ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ a person can behave like this. It's a ultimate stage of barbaric nature, inhuman way, utterly it is rages of rare ways of doing and killing a person this way without ఏమాత్రం పాశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, చిన్న ఇల్లులో చంపిన తర్వాత దీంట్లో రెండుకుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్ హౌస్ చేయడానికి ఒక స్టవ్ ఉంది,
దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అతను తీసేసి ఒక కష్టంతో దాంతో దాన్ని రోగల్ బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడి అయింది, బాయిల్ అయింది, వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగకొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లొకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ నేరస్తులుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ పట్టుకోవడమే పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మా ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అది అనుకున్నాడు, అది ఏమైనా చూడడం ఎవరు ఎప్పుడు ఉన్నారు కదా. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. అది చేసిన తర్వాత ఆ ముక్కలు అన్ని చేసి ఒక బకెట్ లో వేసి 6 o'clock ఈవినింగ్ తీసుకెళ్లి అక్కడటువంటి జిల్లా కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తాడు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళినప్పుడు బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్. చాలా బాగా ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ అది పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ద క్రూయల్ వే యువర్ బిహేవింగ్. సో అలా చేసిన తర్వాత దెన్ వి కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దు నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు.